హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాక్షాయిని. వెల్కమ్ టు పండు టాక్స్. మన ముందు వీడియోలోని అసలు బొటిక్ పెట్టాలి అని అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం నేను చెప్పాను. అసలు ఏంటి అన్నది అంత మ్యాటర్ అంతా కూడా అందులోని మీకు చెప్పాను. ఒకవేళ ఆ వీడియో కానీ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో నా వీడియోని పెట్టాను, తప్పకుండా ఒకసారి ఆ వీడియోని చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలోని మనం అసలు బొటిక్ పెట్టాలి అని అంటే ఏమేమి ఐటమ్స్ కావాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ కౌంటర్ టేబుల్ అండి. మనం బొటిక్ పెడుతున్నాం కాబట్టి మీకంటూ ఒక కౌంటర్ టేబుల్, ఒక చైర్ సపరేట్గా తీసుకోండి. దాని నెక్స్ట్గా కటింగ్ టేబుల్ అన్నది కావాలన్నమాట. అండ్ స్టీమ్ ఐరన్ బాక్స్. నార్మల్ ఐరన్ బాక్స్ పనిచేయదండి, బజాజ్ కానీ ఇవి కానీ అవి ఏవి పనిచేయదు. స్టీమ్ ఐరన్ బాక్స్ నేను దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఐటెం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి. స్టీమ్ ఐరన్ బాక్స్ ఉండాలి. ఇక్కడ మనకి కటింగ్ ప్రాసెస్కి ఇంకా సిజర్స్ కావాలి. మనకి అవి సిజర్స్ మీకు అందుబాటులో మనకి క్లాతింగ్ షాప్స్లో కానీ ఈ షాప్స్లో అన్నీ మనకి అవన్నీ వచ్చేస్తాయి అనమాట. సిజర్స్, స్పేడ్, థ్రెడ్స్ అని ఇవన్నీ కొన్ని మీకు ఈ ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటాయి కదా. అండ్ నేను ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ని చెప్తానమాట. నెక్స్ట్ వచ్చేసి కటింగ్కి అవి అండి. స్టిచ్చింగ్కి జాక్ F4 మిషన్ కానీ F5 కానీ. అదే F4 అయితే బాగుంటుంది, F5 అయితే ఏంటి అని ఏం కాదు. F4, F5 రెండు ఆల్మోస్ట్ ఒకటేనండి. పెద్ద ఫీచర్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు. వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆ షాప్స్ నేమ్స్ కూడా నేను మీకు ఇస్తానండి. అండ్ వచ్చేసి జాక్ మిషన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఓవర్లాక్ మిషన్ కూడా కావాలి. బొటిక్ అంటే కంపల్సరీగా ఓవర్లాక్ మిషన్ని మనం మెయింటైన్ చేయాలి. అంటే లేడీస్ స్టిచ్ చేసేదానికి వాటికి కాదు, కానీ బొటిక్ అనేసరికి కంపల్సరీగా దాన్ని మ్యాండేటరీగా చూస్తారనమాట. సో కంపల్సరీగా ఓవర్లాక్ మిషన్ తీసుకోవాలి. అండ్ ఈ పీకో ఫాల్స్ వేసుకోవడానికి ఒక మిషన్ అన్నది ఉంటే సేఫ్ సైడ్ బెస్ట్ అనమాట. అంటే పీకో ఫాల్ మనం బయటకి ఇచ్చేస్తాం కదా అని ఏం లేదు. స్టార్టింగ్లో మీరు వేసుకుంటానన్నా ఓకే, లేదు మనం వైర్ పీకో చేయడానికి కూడా మనకు అవసరం పడుతుంది. దానికోసం నేను చిన్నగా తీసుకున్నాను పీకో మిషన్, సపరేట్గా ఏం కాకుండా మన ఉషా జానం ఉంటుంది కదా ఆ మిషన్ తీసుకున్నాను. అది పీకో ఫాల్కి పనిచేస్తుంది, వైర్ పీకో చేసుకోవడానికి పనిచేస్తుంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. అండ్ ఇప్పుడు మనకి కటింగ్ టేబుల్ అయిపోయింది, జాక్ మిషన్ అయిపోయింది, ఓవర్లాక్ మిషన్ అయిపోయింది, నెక్స్ట్ పీకోఫాల్ మిషన్ అయిపోయింది. ఇవి 4 మిషన్స్ అండి. మనకి చాలా ఇంపార్టెంట్గా ఇవి కంపల్సరీగా కావాలి అనమాట, కంపల్సరీగా ఉండాలి. ఫస్టే 2-3 మిషన్స్ తీసేసుకోకండి. పెద్దగా బొటిక్ పెట్టేస్తున్నాము అని కాదు, ఫస్ట్ సింగిల్ మిషన్ తీసుకోండి. మంచిగా రన్ అయ్యి క్లయింట్స్ పెరుగుతున్న కొద్దీ మిషన్స్ అన్నవి పెంచుకుంటూ పోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగర్స్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి డ్రెస్ని కూడా కొంచెం చిన్న చిన్న బేబీ ఫ్రాక్స్ కానీ ప్రతిదీ కూడా మనం మ్యానిక్వీన్స్కి వేసుకోలేము కదా. మ్యానిక్వీన్స్ కూడా కంపల్సరీ ఒక 2 తీసుకోండి. 2 తీసుకుంటే లెహంగా ఒకటి, లాంగ్ ఫ్రాక్ కానీ లేదా శారీ కానీ ఏదైనా వాటికి నీట్గా కస్టమైజ్ చేసుకోండి. వాటిని చక్కగా వీక్లీ వాటి డ్రెస్ని చేంజ్ చేస్తూ మనం డిజైన్స్ పెడితే క్లయింట్స్కి అవి చూడగానే కూడా అటు ఇటు వెళ్తున్న వాళ్ళు అవి చూసి చక్కగా మన మెయింటెనెన్సే తెలిసిపోతుందండి. మనకి బిజినెస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనం ఇచ్చే ఆ అవుట్పుట్లోనే తెలిసిపోతుంది. అండ్ హ్యాంగర్స్ కూడా మంచిగా మీరు ఏది స్టిచ్ చేసినా కూడా డిజైన్ దానికి హ్యాంగర్స్కి వేసుకోండి, ఫొటోస్ తీసుకోండి, స్టేటస్ పెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న చిన్న థింగ్స్ ఇంకొంచెం ఏమైనా మీకు ఈ ఐడియాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఫస్ట్ బొటిక్ స్టార్ట్ చేయకముందు సారీస్ జస్ట్ అంటే ఒక 3 మంత్స్ బిఫోరే బొటిక్ పెడతాను అని ఏమీ అంత ఆలోచన లేదు. సారీస్ పెట్టుకుందాం, ఈ రెడీమేడ్ ఐటమ్స్ తెచ్చుకుందాం అనే ఆలోచనలో ఫస్ట్ సారీస్ అన్నది పెట్టాను. తర్వాత 2x2 బ్లౌజ్ పీసెస్, ఇలా కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇలా పెట్టాను అనమాట. అది పెట్టిన తర్వాత నేను స్టిచ్చింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాను కదా, ఇలా నార్మల్గా ఉండడం ఎందుకు అని చెప్పి బొటిక్ అన్నది నేను స్టార్ట్ చేసుకున్నాను. ఒక 4 ఇయర్స్ బాగానే సక్సెస్ఫుల్గా రన్ చేశానండి. కొన్ని కారణాల వల్ల నేను బొటిక్ అన్నది తీసేశాను. ఇందాక నేను చెప్పిన కొన్ని మ్యాటర్లో అన్ని మ్యాటర్స్ నాకు జరిగాయి. సో ఈ టెన్షన్, ఈ స్ట్రెస్ నేను తట్టుకోలేక బొటిక్ అన్నది నేను తీసేశాను. నాలాగా మీరు ఎవరు సఫర్ అవ్వద్దు అని చెప్పేసని నాకు తెలిసిన పాయింట్స్ని నేను మీకు షేర్ చేశానండి. మీకు ఇవన్నీ తప్పకుండా యూజ్ అవుతాయని, ఈ పాయింట్స్ని మీరు తెలుసుకొని మీ బిజినెస్ని మీరు సక్సెస్ చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్వేస్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేసుకోండి. థ్యాంక్